నిన్న మాట్లాడిన మాటలు మీరు చూశారు. నా మాటలు చాలా మెత్తగున్నాయి కానీ చేతలు చాలా చాలా గట్టిగా ఉండి గుర్తుపెట్టుకోండి. మరి గట్టి చేతలు ఉన్నట్టయితే ఆరోగ్యశ్రీ బకాయిలు లేవని చెప్పి వీధి పోరాటాలు చేస్తున్నారు. గట్టి చేతలతో ఆ బకాయిలు ఇప్పించచ్చు కదా. చేతలు చాలా చాలా గట్టిగా ఉండి గుర్తుపెట్టుకోండి. ఉప ముఖ్యమంత్రి గారు కదా, విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి మహాప్రభు అని వీధి పోరాటాలు చేస్తున్నారు. ఫీజు బకాయిలు ఇప్పించచ్చు కదా. చేతలు చాలా చాలా గట్టిగా ఉండి గుర్తుపెట్టుకోండి. మహిళలకు రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని చేస్తే అధికారం ఇవ్వండి అన్నారు కదా, అధికారం ఇచ్చారు. ఎక్కడ ప్రత్యేక చట్టాలు? గట్టి చేతలు చూపించచ్చు కదా. చేతలు చాలా చాలా గట్టిగా ఉండి గుర్తుపెట్టుకోండి. మరి గట్టి చేతలే ఉంటే నిన్నటికి నిన్న వరదలు విపత్తులు వచ్చాయి. ఈ ప్రభుత్వం వచ్చినాక విజయవాడ వరదలు జరిగాయి. 19 నెలలుగా అవుతాంటే గట్టి చేతలేమయ్యాయి? ఇంతవరకు వరద పరిహారం లేదు రైతులకు. చేతలు చాలా చాలా గట్టిగా ఉండి గుర్తుపెట్టుకోండి. మరి గట్టి చేతలే ఉంటే రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధరలు ఇప్పించచ్చు కదా. చేతలు చాలా చాలా గట్టిగా ఉండి గుర్తుపెట్టుకోండి. మరి గట్టి చేతలే ఉంటే ఈ యొక్క పోలీసింగ్ వ్యవస్థని పటిష్టం చేసి దేశంలో నెంబర్ 1 చేయొచ్చు కదా. చేతలు చాలా చాలా గట్టిగా ఉండి గుర్తుపెట్టుకోండి. మరి గట్టి చేతలే ఉంటే ఆర్థిక విధ్వంసం అయిపోతుంది. అప్పుల ద్వారా అప్పులను కట్టడి చేయొచ్చు కదా గట్టి చేతల వలన. చేతలు చాలా చాలా గట్టిగా ఉండి గుర్తుపెట్టుకోండి. బెల్లల్లాగా ఏం 99 గట్టి చేతలు నాకు పైసలకు అర్థం భూములు. కావట్లేదు. సినిమా డైలాగులకు పరిమితం అయిపోయి ఎక్కడికి వస్తే అక్కడ ఎడాపెడా డైలాగులు 4 జారించి చుస్సుమని పలాయనం చిత్తగిస్తుంటే ఇదేం రాజకీయ నాయకం?